మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు చూస్తున్నారు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మన తెలంగాణకి సంబంధించినటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి మొత్తం 17 రకాల పోస్టులలో 13 రకాల పోస్టులకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఈ 13 రకాల పోస్టులకు అతి త్వరలో ఎగ్జామినేషన్ నిర్వహించబోతున్నారు. సో మనకి అందినటువంటి వార్త ప్రకారం ఈ ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేయడం జరిగింది. 30 days బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ మరియు బెస్ట్ టిప్స్ ఈ వీడియోలో నేను అందించబోతున్నాను. సో ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్, సో ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి వేరే వీడియో చేస్తాను. కానీ రిమైన్ వాటన్నిటికీ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్స్, సిస్టమ్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్, టైపిస్ట్, కాపిస్ట్, ఈ పోస్టులు అన్నిటికీ ఈ వీడియో అనేది బెస్ట్ వీడియోగా నిలుస్తుంది. ఎలా సార్ బెస్ట్ వీడియో అంటే, మనకి టోటల్గా ఉన్నటువంటి మార్క్స్లో కొన్నిటికి 50 మార్కులు ఉంటుంది, కొన్నిటికి 90 మార్కులు ఉంటుంది, కొన్నిటికి 100 మార్క్స్ ఉంటుంది. సో ఉన్నటువంటి మార్క్స్ జీకే ప్లస్ ఇంగ్లీష్లో వెయిటేజ్ ఏంటి, ఏం చదవాలి, జీకేలో ఏ టాపిక్స్ చదవాలి, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదివితే ఈ 30 days మనం ఎలా చదివితే అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ మనం పొందొచ్చు, ఎక్కువ మార్క్స్ మనం పొందడానికి ఏమైనా బెస్ట్ టిప్స్ ఉన్నాయా, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రైట్, మరి ఇప్పుడు జాబ్ డిసైడ్స్ చేసే సబ్జెక్ట్ ఏంటి, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అందించాం. అలాగే మీ అందరి కోసం ఈ 30 days ఉండడం వల్ల మనం రేపిడ్ కోర్స్ అనేది ఒక లాంచ్ చేయడం జరిగింది. 60 days అంటే అతి తక్కువ ధరకి, అంటే 499 రూపీస్కి రేపిడ్ కోర్స్ అనేది అందరికీ అందుబాటులోనే తీసుకురావడం జరిగింది. అది కేవలం వ్యాలిడిటీ 60 days మాత్రమే ఉంటుంది. సో 6 months వ్యాలిడిటీతో పాటు తీసుకుంటే 1000 రూపీస్, లేదు ఓన్లీ 2 months వ్యాలిడిటీ తీసుకుంటే మీకు కేవలము 499 రూపీస్కి వస్తుంది. సేమ్ కంటెంట్, ఓకే, కాకపోతే వ్యాలిడిటీ మాత్రమే మారింది అక్కడ. రైట్, వీటన్నిటి గురించి క్లియర్ మరికొన్ని విషయాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకునే ముందు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నా ఒక చిన్న విన్నపం, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యు ఆర్ ఎ న్యూ పర్సన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైం మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. రైట్, మనం 30 days ప్రిపరేషన్ ప్లాన్ అని మెన్షన్ చేస్తాం. చూడండి, హైకోర్టు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి 30 days ప్రిపరేషన్ ప్లాన్ బెస్ట్ టిప్స్ అను. మరి ఏంటి సార్ ఈ బెస్ట్ టిప్స్ అనేది? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ నాలెడ్జ్ నుండి జీకే కొన్నిటికి నేను యావరేజ్ హైయెస్ట్ మార్క్ ఉన్నది నేను చెప్తున్నాను. ఇంగ్లీష్కి 40 మార్క్స్ అయితే ఉంటుంది. దేనికి? జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే ఎగ్జామినర్. సో ఎగ్జామినర్ స్టేట్కి వెళ్ళేటప్పుడు 50 + 40, అలాగే కొన్నిటికి 25, కొన్నిటికి 25, అలాగే కొన్నిటికి 20, 20, అలాగే కొన్నిటికి 30, 15 ఇలా ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ మార్క్స్ కదా. ఈ ఎగ్జామినేషన్ మార్క్స్ ఉండేటప్పుడు నేను దీన్ని వచ్చినటువంటి ఈ మార్క్స్ వెయిటేజ్ అయితే ఎక్కడ ఇవ్వడం జరిగింది. అప్పుడు 50, 40 అనేటప్పుడు ఒక 2 మార్కులు ఇటు అటు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 2 మార్క్స్ అనేది ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 మార్క్స్ 3 మార్క్స్ చూడండి, ఇప్పుడు 7 మార్క్స్ అన్నాం, 5 questions ఇవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ వెయిటేజ్ తగ్గేటప్పుడు. సో అందుకోసమే ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యేటట్టు వీడియో చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ సార్ సిస్టమ్ అసిస్టెంట్ చేయండి, సార్ అసిస్టెంట్కి చేయండి, రికార్డ్ అసిస్టెంట్ స్పెషల్గా చేయండి, ఏంటి అవసరం లేదు. ఈ ఒక్క వీడియో చాలా అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, గోట్ ఇట్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ నుంచి, అంటే స్టాటిక్ జీకే మనం అంటాం, దీన్నే స్టాటిక్ జీకే అంటాం. మరి స్టాటిక్ జీకే నుంచి మనకి దాదాపు 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే జనరల్ నాలెడ్జ్ ఒక టాపిక్ నుంచి. అలాగే కరెంట్ అఫైర్ నుంచి 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియన్ పొలిటీ 10 మార్క్స్, ఇండియన్ హిస్టరీ 7 మార్క్స్, ఇండియన్ ఎకనామీ 3 మార్క్స్. టోటల్గా ఇలా 60 మార్క్స్ క్వశ్చన్స్ గతంలో ఫ్రేమ్ చేయడం జరిగింది, క్వశ్చన్స్ అరైజ్ చేయడం జరిగింది. రైట్, అలాగే ఇంగ్లీష్కు 40 మార్క్స్ అంటే వొకాబులరీ 10 మార్క్స్ ఇస్తున్నారు, అలాగే గ్రామర్ 25, కాంప్రిహెన్షన్ 5 మార్క్స్. ఒకవేళ ఎక్కడ 5
మార్క్స్ ఇటు వచ్చింది అనుకోండి, ఎక్కడ 15 మార్క్స్ వస్తుంది, ఎక్కడ 20 మార్క్స్ వస్తుంది. చెప్పాను కదా, ఒక 2-3 క్వశ్చన్స్ ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ప్యాటర్న్ అనేది ఒకటే. ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ అనేది తయారవుతుంది, ఇంతకు మించి క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. ఒక 2-3 మార్క్స్ ఇటు అటు ఉంటుంది, బట్ రిమైన్ థింగ్ ఇస్ ద సేమ్. అయితే సార్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కడ జనరల్ నాలెడ్జ్ రాసాం, కరెంట్ జీకే ప్లస్ స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా కలిపి మనం టోటల్గా 25 క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. మరి దీన్ని బట్టి మనకి జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటవుతుంది అంటే, చూడండి మనం ఇక్కడ టోటల్గా ఒక 25 అంటే ఒక మ్యాక్సిమం 7 to 8 టాపిక్స్ చదివితే ఈ స్కోర్ తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. టోటల్గా 25 టాపిక్స్ ఉంటాయి, అన్ని 25 టాపిక్స్ అయితే మార్క్స్ వస్తాయి. కానీ 7-8 టాపిక్స్ కానీ చదవగలిగితే ద బెస్ట్ స్కోర్ అనేది మనకు వస్తుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలి? 4 to 6 months చాలు మిత్రమా, ఎక్కువ అవసరం లేదు. మ్యాక్సిమం 4 months లేదా 4 months లేదా 6 months. సో ఆల్రెడీ 4 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మన ఏప్లో పొందుపరచడం రీసెంట్గా అప్లోడ్ చేసాం, 2 days అయింది. వీలైతే ఒకవేళ ఏప్రిల్లో ఎగ్జామ్ జరగకపోతే మళ్ళీ మేలో జరిగింది అనుకోండి, సిబిటి అయితే మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా చూడాలి. అది ఆఫ్లైన్ అయితే 1 month బిఫోర్ అంటే 4 months. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది కదమ్మా, సో మనం దాని బిఫోర్ అంటే మార్చ్, ఫెబ్, అలాగే జాన్, అలాగే డిసెంబర్, అలాగే నవంబర్, అలాగే అక్టోబర్. సో ఇది 6 months. అదే కానీ ఆఫ్లైన్లో కానీ జరిగితే మార్చ్ అవసరం లేదు, ఫెబ్, జాన్, డిసెంబర్, నవంబర్, అక్టోబర్ చాలు. సో అదే అయితే మనం ఇప్పటి వరకు మార్చ్ అనేది నెక్స్ట్ మంత్లో మనం అప్లోడ్ చేస్తున్నాం, ఫెబ్, జాన్, డిసెంబర్, నవంబర్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, 4 months కరెంట్ అఫైర్ అప్డేట్ చేయడం. ఎందుకంటే ఒకవేళ ఏప్రిల్లో జరగకపోతే మార్చిది కూడా మళ్ళీ అప్డేట్ అయ్యి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. 4 months కరెంట్ అఫైర్స్ చాలు. మరి ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదివితే ఆ మార్క్స్ వస్తాయి అనేది కూడా చెప్తాను. ఓకేనా, అలాగే ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఈ వీటి నుంచి 30 daysలో మనం ఏ టాపిక్స్ చదివితే ఈ మార్క్స్ మనం సెక్యూర్ చేయగలుగుతాం అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. సో వాటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక మాట నేను చెప్తున్నా, ప్రతి ఒక్క పర్సన్కి ఒక వ్యక్తి విజేతగా నిలబడాలి అంటే విజేత వెనక ఉండేది అదృష్టమో లేక మంత్రమో కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి విజేతగా నిలబడాలి, 2025లో ఉద్యోగం సాధించే వ్యక్తిగా మనం నిలబడాలి అంటే ఆ వ్యక్తి వెనక అదృష్టమో మంత్రమో కాదు, చక్కని ప్రణాళిక, కఠోరమైనటువంటి శ్రమ, చేసే పని పట్ల శ్రద్ధ, ఈ 3 ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా 2025లో ఉద్యోగం సాధించే వ్యక్తిగా నిలబడతాడు. చక్కని ప్రణాళిక, కఠోర శ్రమ, చేసే పని పట్ల అంకిత భావం లేదా శ్రద్ధ ఉంటే 2024లో ఉద్యోగం సాధించి మన జిల్లాలో మీ జిల్లాలో మీరు నంబర్ 1 వ్యక్తిగా నిలబడతారు. ఇది నమ్మండి. సో ఇది ప్రశాంత్ సార్ చెప్పే మాట అండర్లైన్ చేసుకుని వీలైతే పెద్ద పెద్ద అక్షరాలు రాసి ఎక్కడ ఒక దగ్గర. సో ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్, చక్కని ప్రణాళిక వేసుకోండి. ఆ ప్రణాళిక నేను ఇప్పుడు అందిస్తున్నాను. కఠోర శ్రమ అది మీ చేతిలో ఉంది. పని పట్ల అంకిత భావం, మీరు చేసే పని పట్ల అంకిత భావంతో చదవండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. మిస్ అయ్యే ఛాన్సే లేదు మిత్రమా. రైట్, ఇప్పుడు స్ట్రాటజికల్ కొన్ని టాపిక్స్ అనేది నేను ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫెస్టివల్స్, అలాగే ఆర్ట్ అండ్ పర్సనాలిటీ, ఫేమస్ పర్సనాలిటీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, మ్యూజియంస్, ఫస్ట్ ఇన్ వరల్డ్ అండ్ ఇండియా, ఆర్గనైజేషన్, ఇంపార్టెంట్ డేస్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రికార్డ్ అసిస్టెంట్కి మనం చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది, అలాగే ఫేమస్ పర్సనాలిటీ, ఆర్ట్ పర్సనాలిటీ వచ్చింది. స్ట్రాటజీకి నుంచి అదే మనకి జూనియర్ అసిస్టెంట్ అయితే ఫెస్టివల్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, అలాగే ఒక్కొక్క ఎగ్జామ్ కానీ టాపిక్స్ ఇవే, క్వశ్చన్స్ వెయిటేజ్ మాత్రం మారుతుంది, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, 2 మీడియంలో కూడా ఉంది, చూసుకోండి. స్ట్రాటజీకి కరెంట్ అఫైర్స్ నుంచి ఏం చదవాలి? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అండ్ ఇష్యూస్. సో
వీటి గురించి మనం చదవాలి. ఈ మధ్య కాలంలో జాతీయ మరియు అంతర్జాతీయ వార్తల్లో ఏవైతే వచ్చిందో వాటి గురించి మనం చదవాలి. అలాగే ముఖ్యంగా అవార్డ్స్, స్పోర్ట్స్, స్కీమ్స్, ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ ఇంకా ఉన్నాయి. మిలిటరీ ఎఫైర్స్ వాటి అన్ని గురించి ఉన్నాయి, కానీ ఎక్కువ కాకుండా వీటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఓకే, సింధు నాగరికత గురించి చదవాలి. మౌర్య ఎంపైర్, మౌర్య సామ్రాజ్యం, అలాగే బుద్ధిజం అండ్ జైనిజం గురించి కూడా ఖచ్చితంగా చదవాలి. ఢిల్లీ సుల్తాన్, మొఘల్ ఎంపైర్, ఇండియన్ నేషనలిజం, అలాగే ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, స్వతంత్రం రాకముందు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉంది, వాటి గురించి కూడా. నెక్స్ట్ విజయనగరం ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం గురించి కూడా చదవాలి. హిస్టరీలో ఈ పార్ట్ ఎక్కువ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం ఏ క్వశ్చన్స్ అయితే మనం అనుకున్నామో ఏ వెయిటేజ్ అయితే అనుకున్నాం వాది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి వచ్చేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగం గురించి, ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులు మరియు విధుల గురించి ఖచ్చితంగా అడగడం. అలాగే ఆర్టికల్స్, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం, జుడిషియరీ, అమెండ్మెంట్ అండ్ షెడ్యూల్. సో న్యాయ వ్యవస్థ గురించి, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసిందే న్యాయ వ్యవస్థలో పనిచేయడానికి, కాబట్టి న్యాయ వ్యవస్థ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాష్ట్ర న్యాయ వ్యవస్థ మరియు దేశ న్యాయ వ్యవస్థ గురించి, అంటే సుప్రీం కోర్టు గురించి, హైకోర్టు గురించి మరియు జిల్లా కోర్టులో వీటి అన్నిటి గురించి మనం తెలుసుకో. అయితే కొంత అది స్ట్రాటజీకే జీకే కింద వెళ్ళిపోతుంది, కొంత కంటెంట్లోనే ఉంటుంది, కాబట్టి నో ప్రాబ్లం. సో వీటి గురించి తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేట్ అండ్ సాయిల్స్, అలాగే ఎకనామిక్ జాగ్రఫీ, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, ఫిజికల్ ఫ్యూచర్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో భూమిలో ఉన్నటువంటి భూస్వరూపాల గురించి చదవాలి. అలాగే వాతావరణం మరియు నేలలు, ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, ఎటువంటి నేలలు ఉన్నాయి, మరి అగ్రికల్చర్లో ఎలా ఉండే వీటి అన్నిటి గురించి కూడా ఖచ్చితంగా మనం చదువుకోవాల్సింది జాగ్రఫీ. సో ఎకనామీ, ఇండియన్ ఎకనామీ, ఇక్కడ నేషనల్ ఇన్కమ్, గవర్నమెంట్ బడ్జెట్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ గురించి చదవాలి. బ్యాంకింగ్ సిస్టమ్, ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఈ ఒక టాపిక్ నుంచి లేని క్వశ్చన్ పేపర్ తయారవదు. అలాగే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, గవర్నమెంట్ స్కీమ్స్, ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ గురించి స్కీమ్స్ తెలుసుకోవాలి, మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవాలి. 5 years ప్లాన్, పంచవర్ష ప్రణాళిక. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టాపిక్స్ చదవాలి క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయి, ఈ 30 days మీరు 4 గంటలు చదువుతారా, 6 గంటలు చదువుతారా, 8 గంటలు చదువుతారా, డిపెండ్ ఆన్ యువర్ ఎబిలిటీ. బట్ ఏ టాపిక్స్ చదవాలి 30 days, ఏ టాపిక్స్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుందని చెప్పడం జరిగింది. మిత్రమా, నిన్ను నీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు కదా ఇప్పుడు, కానీ నువ్వు గెలిచేంత వరకు, నువ్వు గెలిచి నిలిచేంత వరకు నిన్ను నీ కష్టానికి సృష్టిలో ఎవ్వరు గౌరవించరు, గుర్తించలేరు. ఇది గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో మిత్రమా. నీ యొక్క కష్టాన్ని నిన్ను ఈ సమాజం నిన్ను ఎప్పటికీ గుర్తించదు, కానీ గౌరవించదు కూడా. కానీ నువ్వు ఎప్పుడైతే గెలుస్తావో, గెలిచి నిలబడతావో, అప్పుడు ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ప్రయత్నించు, పోరాడు, అనుకున్నది సాధించి నిలబడు. ఈ సమాజం ఖచ్చితంగా నేను గుర్తిస్తుంది మిత్రమా. ఉన్నటువంటి 30 రోజులు ఒక యజ్ఞంలా కష్టపడు, నిరంతరం శ్రమించు, అదే ధ్యాసలో, అదే బాటలో, అదే పనిలో నిమగ్నమై ప్రయత్నించి కఠోరమైన శ్రమ చేయి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించి తీరుదావు. నీకంటూ ఒక చరిత్ర, నీకంటూ ఒక పేజీ, నీకంటూ ఒక గొప్పతనం, నీకంటూ స్థాయి 10 మంది చాటి చెప్పుకుంటారు మిత్రమా. విజయం అనేది ఎవరికి బానిస అవుతుందంటే, నిరంతరం ఎవరైతే అదే పనిలో, అదే ధ్యాసలో, దానికోసమే నిరంతరం శ్రమిస్తారో ఆ వ్యక్తికి విజయం అనేది బానిస అవుతుంది. మిత్రమా, ఒక క్షణం కోసం ఆలోచించొద్దు, శాశ్వతం క్షణం కోసం ఆలోచించు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నం మాత్రం ఆపొద్దు. ఓకే, ఒక విధానంలో చాలా మంది అంటుంటారు, సార్ నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది అర్థం అవ్వట్లేదు, గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాను, ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతూనే ఉంది, భయం వేస్తుంది, మా జిల్లాలో 1 పోస్ట్ ఉంది, 2 పోస్టులు ఉన్నాయి, నాకు వస్తుందో లేదా, భయపడాల్సిన అవసరం లేదు. మిత్రమైతే గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా, ఒక విధంగా సాధ్యం కాని ఎడల ఇంకొక విధంగా ప్రయత్నించు. ఒక విధానంలో నీ వల్ల కాలేదు అంటే ఇంకొక విధానంలో ప్రయత్నించు, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపొద్దు.
ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఒక దారి నేను ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ దారిలో ప్రయాణిస్తే ఖచ్చితంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. సో కాబట్టి సమయము చాలా విలువైంది. విలువైన సమయాన్ని సరైనటువంటి దారిలో కానీ మీరు పెట్టారనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని విజయం అనేది మిమ్మల్ని కౌగిలిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంగ్లీష్లో ముఖ్యంగా మనం చెప్తే వొకాబులరీ పార్ట్స్, అలాగే గ్రామర్ పార్ట్స్, అలాగే కాంప్రిహెన్షన్. సో ఈ వొకాబులరీలో మనం చదువుకోవాల్సింది ఏంటంటే సినోనిమ్స్, ఖచ్చితంగా సినోనిమ్స్ చదువుకోవాలి. అలాగే యాంటోనిమ్స్, యాంటోనిమ్స్ చదువుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే వస్తుందో స్పెల్లింగ్ అయితే ప్రతి ఒక్క పర్సన్కి. మరి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే ఈడియమ్స్, వొకాబులరీ పార్ట్కి సంబంధించినవి ఇవి చదివితే చాలు. వీటి నుంచి సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా డైలీ యూజ్డ్ వర్డ్స్ డైలీ యూజ్డ్ వర్డ్స్ చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు వీటి నుంచి. అలాగే స్పెల్లింగ్స్, వన్ వర్డ్స్, వీటికి సంబంధించిన వీడియోస్ అయితే మనం పొందుపరచడం జరుగుతుంది ప్రతిరోజు. అతి త్వరలో త్రిశూల వ్యూహంలో భాగంగా ఇంగ్లీష్లో ప్రతి ఒక్క పర్సన్కి ఈ 30 డేస్లో ప్రతి ఒక్క పర్సన్కి మీరు 40 మార్కులకు రాస్తున్నారా, లేదా 30 మార్కులు రాస్తారా, 20 మార్కులుగా, 25గా, 15 మార్కులుగా ఎగ్జామ్ మీరు రాస్తున్నారా, ఎన్ని మార్కులు రాయనివ్వండి. ఈ త్రిశూల వ్యూహంలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ద బెస్ట్ మార్క్ వచ్చేలా ఈ పిఆర్ అకాడమీ ఎప్పుడు మీకు తోడు ఉంటుంది. అదే విధంగా క్లాస్ మనం తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రామర్ సెక్షన్. గ్రామర్లో మన అందరికీ తెలుసు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ ఖచ్చితంగా మనం చదువుకోవాల్సింది, అలాగే టెన్స్ ఖచ్చితంగా చదువుకోవాల్సింది, అలాగే ఆర్టికల్స్ అండ్ ప్రపోర్షన్ ఖచ్చితంగా, అలాగే డిగ్రీ ఆఫ్ కంపారిజన్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు, వాయిస్ అండ్ స్పీచ్, వీటిపైన ఖచ్చితంగా ఎక్కువ దృష్టి పెట్టాలి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కండిషనల్స్, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ అగ్రిమెంట్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. దీంట్లో ఎక్కువ కంటెంట్ ఉంది, కానీ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ మాత్రమే చెప్పాను. సో అయితే ఈ పార్ట్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా విలువైంది ఏంటంటే ఇంగ్లీష్లో డైరెక్ట్ రూపంలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తుంది, డైరెక్ట్ బిట్స్ ఎలాగైతే వస్తున్నాయి. సో ఈ డైరెక్ట్ బిట్ అంటే కేవలం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాత్రమే. క్వశ్చన్స్ గతంలో ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో వస్తుంది, కామన్ ఎర్రర్ రూపంలో వస్తుంది, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో వస్తుంది, జంబల్డ్ సెంటెన్స్ రూపంలో వస్తుంది, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ లేదా చూస్ ది గ్రామటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్, అరేంజ్ ది ప్రాపర్ ఆర్డర్ రూపంలో వస్తుంది. ఇంకా దీనికంటే ఇంకొక వేరే విధానం వారికి లేదు, ఇంకొక ప్యాటర్నే లేదు. ఇంగ్లీష్కి వస్తే ఈ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ రావాలి, ఇంకొక ప్యాటర్న్లో క్వశ్చన్ వచ్చే అవకాశం లేదు. ఇంతవరకు జరిగినటువంటి ఏ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఏ ప్యాటర్న్ లేదు, ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి అదే ప్యాటర్న్లో మన త్రిశూల వ్యూహంలో రెగ్యులర్గా మనం ఎగ్జామ్ నిర్వహిస్తున్నాము, క్లాస్ కండక్ట్ చేస్తున్నాము, ఎక్స్ప్లెనేషన్ అందిస్తున్నాము. ప్రతి ఒక్క పర్సన్ 8:30 PM నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మీరు కానీ పార్టిసిపేట్ చేయగలిగితే, ఈ ప్యాటర్న్ అన్నీ కూడా మీకు రాగలిగితే మిత్రమా, అది మీ లక్ష్యం ఏదైతే ఉందో, నేను చెప్పాను కదా హైకోర్టులో జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ప్రతి ఒక్క మార్క్స్ మీ సొంతం అవుతుంది. మిమ్మల్ని మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను ఇంకొంచెం దృఢపరిచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం అవుతుంది. సో కాబట్టి ఈ త్రిశూల వ్యూహంలో పార్టిసిపేట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్క్స్ వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ టాపిక్స్ అయితే మరి కాంప్రిహెన్షన్ అంటే ఒక పాసేజ్ ఇచ్చి 4-5 క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి ఈజీగా రాయగలుగుతారు. సో ఎప్పుడైతే మీరు ఈ విధానంలో ప్లానింగ్ చేసుకోగలుగుతారో ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. సో మార్క్స్ పొందాలంటే సరైన ప్రణాళిక. జీవితంలో ఉద్యోగం సాధించడం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో కళ. ఆ కళని సాకారం చేయడానికి కావాల్సింది ఇంత కొంత సహనం నీకుంటే సర్వం నీదే, వినయం నీకుంటే విజయం నీదే మిత్రమా. సో సహనం మరియు వినయంతో పాటు నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రతిదీ వస్తుంది, అనుకున్నటువంటి సాధిస్తాం. ఈ 30 డేస్కి నేనైతే మన కోర్సు నుంచి నేను చెప్పాను కదమ్మా, కేవలం 499 రూపీస్కే కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను. ప్రతి ఒక్క పర్సన్కి ర్యాపిడ్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ర్యాపిడ్ కోర్స్, ఈ ర్యాపిడ్ కోర్సులో ఈ ర్యాపిడ్ కోర్సులో నేను
నేను ఏది అందిస్తున్నాను అంటే మొత్తం కంప్యూటర్ కోర్స్ అందిస్తాను, అలాగే జీకే కోర్స్ అందిస్తాను, అలాగే జనరల్ ఇంగ్లీష్ మొత్తం వీటితో పాటు 75,000 బిట్స్ అయితే నేను అందిస్తున్నాను. సో కానీ వెలిడిటీ మాత్రం 60 days మాత్రమే. గుర్తుంచుకోండి, వెలిడిటీ 60 days. ఎందుకంటే ఏప్రిల్ ఎగ్జామ్ అయిపోతే కొంతమందికి మరి ఏప్రిల్ ఎందుకంటే ఏప్రిల్ ఎండింగ్లో కానీ స్టార్ట్ అయితే ఒక 10-15 రోజుల్లో ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా జరగవచ్చు. సో కాబట్టి ఒకవేళ లాస్ట్ వీక్లో జరిగితే మే ఫస్ట్ వీక్ వరకు వెళ్ళవచ్చు. అందుకోసమే 60 days వెలిడిటీతో పాటు నేను కంప్లీట్ కోర్సు 499 రూపీస్కే రేపటి నుంచి లాంచ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు దయచేసి పర్చేజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ పర్చేజ్ చేసిన వారు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో కొంచెం ఇంటిమేషన్ చేయండి. పిఆర్ అకాడమీకి ఎప్పుడూ కూడా వెల్ విసరగా ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మరీ పిఆర్ అకాడమీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిత్రమా, మీరు లేకపోతే ఈ పిఆర్ అకాడమీ లేదు కాబట్టి. ఎందుకంటే పిఆర్ అకాడమీలో ప్రతి ఒక్క పర్సన్ వెల్ విసర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వారే మా సపోర్ట్స్. గతంలో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్క పర్సన్ హైకోర్టుకి ద బెస్ట్ కోర్స్ ఏదైనా ఉంది అంటే పిఆర్ అకాడమీ అంటే హైకోర్టు అన్నట్టు ప్రతి ఒక్క పర్సన్స్కి ఇంటిమేషన్ చేస్తూ వారి చేత చాలా మందికి పిఆర్ అకాడమీ నుంచి కోర్స్ కొనిపించిన ప్రతి ఒక్క పర్సన్ మనస్ఫూర్తిగా ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొత్త కోర్సు అదే కోర్స్ని రేపిడ్ రివిజన్ రూపంలో మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది కాబట్టి అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ప్లస్ మెటీరియల్ కూడా అతి త్వరలో కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి 100% ప్రతి ఒక్కరు యూస్ఫుల్ అవుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రండి కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. 2025లో ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఉద్యోగం సాధించడం, ఖచ్చితంగా ఆ కళని సాకారం చేద్దాం, అనుకున్నది సాధిద్దాం. అంతకంటే ఇంకా చెప్పే మాటలు ఏం లేదు. సో ఇంకొక వీడియో రూపంలో ఇంకొక రూపంలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, వీలైతే ఈ వీడియో మీకు ఉపయోగపడింది, ఇంకో కొంతమందికి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి మిత్రమా, మర్చిపోదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.